Contact on the ground. Come here. ఒక కన్న తల్లి 4 ఏళ్ల చిన్నారిని ఇండియా నుంచి తీసుకెళ్లి అమెరికాలో ఎందుకు చంపింది? ఇండియా నుంచి అమెరికాకు ఎలా వెళ్లారు? అక్కడ ఏం చేసేవారు? ముందు మనం ఈ విషయం తెలుసుకుందాం. అమెరికా లాంటి కొత్త దేశం అది. అక్కడ తాతయ్యలు నానమ్మలు ఎవ్వరూ లేరు. ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి. ఆ చిన్నారి వయసు కేవలం 4 ఏళ్లే. వాళ్ళకి చుట్టాలు కూడా ఎవ్వరు లేరు. పసిపాప ప్రపంచం అంతా తన తల్లే. తన తల్లి ఏం చెప్తే అదే వేదం. కానీ ఆ నమ్మకమే ఆ పాప పాలిటే పెద్ద శాపంగా మారింది. ఆ పాపను చంపింది మరెవరో కాదు, ఆ పాపకు జన్మనిచ్చిన కన్న తల్లే. ప్రాణాలు పోసే ఒక డాక్టరే తన సొంత బిడ్డ ప్రాణాలు ఎందుకు తీసిందో చూద్దాం. అమెరికా అంటే ఎంతో మంది భారతీయులకు అదికో కలల దేశం. అక్కడ అందరు బతుకులు వాట్సాప్ స్టేటస్ లో పెట్టినంత కలర్ఫుల్ గా అయితే అస్సలు ఉండవు. ఆ డాక్టర్ పేరు నేహా గుప్తా. ఓక్లహోమా సిటీలో మంచి పేరున్న పీడియాట్రిషియన్ ఈమె. పేషెంట్ల ప్రాణాలు కాపాడే దేవుడు లాంటి వృత్తి ఈమెది. భర్త సౌరభ్ తలాటి కూడా ఒక డాక్టరే. హోటల్లో సంపాదన. పైకి చూడడానికి ఇద్దరు డాక్టర్లతో కూడిన ఒక అద్భుతమైన లగ్జరీ ఫ్యామిలీ. కానీ వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు. ఆ 4 ఏళ్ల పాప కస్టడీ కోసం కోర్టులో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. అమెరికా చట్టాల ప్రకారం కస్టడీ నడుస్తున్నప్పుడు భర్త పర్మిషన్ లేకుండా భార్య పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్ళకూడదు. కానీ నేహ ఆ రూల్ అయితే బ్రేక్ చేసింది. ఈ దారుణం జరగడానికి ముందు రోజు ఆ పాపను తీసుకున్న మయామికి వెకేషన్ కోసం అయితే వెళ్ళింది. ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయిన ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఆ పాప చాలా యాక్టివ్గా క్యూట్గా ఇసుకలో ఆడుకుంటూ మమ్మీ మన ఇల్లు ఎలా కొనుక్కోవాలి అని అడుగుతూ కారులోంచి తన సామాన్లు తీయడానికి హెల్ప్ కూడా చేస్తుంది. నెక్స్ట్ డే ఈ వీడియోలో బాగా అలసిపోయిన ఆ పాప తన తల్లి భుజంపై ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించిన ఈ వీడియోలో చూడొచ్చు. తల్లి కూతుల మధ్య అంత మంచి బాండింగ్ కనిపిస్తున్నప్పుడు అసలు ఆ తల్లికి ఆ కిరాతకమైన ఆలోచన ఎలా వచ్చింది అనేది ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది ఇప్పటికీ. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? నేహా గుప్తా పోలీసులకు చెప్పిన కథ కంప్లీట్ గా వేరు. నేను రాత్రి పాపకు భోజనం పెట్టి పడుకోబెట్టాను. సడన్ గా ఏదో శబ్దం వచ్చి లేచి చూశాను. చూసేసరికి ఆ పాప స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది అని చెప్పింది. తను వెంటనే 911 కి కాల్ చేసింది. పోలీసులు వచ్చారు. పాపను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆ పసి ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయిన ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఇది ఒక పెద్ద యాక్సిడెంట్ అని నమ్మించడానికి నేహా శత విధాలా ప్రయత్నించింది.
కానీ పోలీసులు కూడా దాదాపు ఈ కథను నమ్మేశారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఆ మెడికల్ రిపోర్ట్స్ చూసిన డాక్టర్స్ అండ్ పోలీసులు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే నీళ్ళలో మునిగి చనిపోయిన ఏ మనిషి కడుపులో అయినా సరే నీళ్లు ఉంటాయి కదా, కానీ ఆ 4 ఏళ్ల చిన్నారి కడుపులో ఒక్క నీరు చుక్క కూడా లేదు. పైగా ఆ పాప నోటి లోపల బొగ్గల మీద బలవంతంగా ఊపిరాడకుండా చేసిన గుర్తులైతే ఉన్నాయి. అంటే ఆ పాప నీళ్ళల్లో పడి చనిపోలేదు. ఆ తల్లే తన చేతులతో పసిదాన్ని ఊపిరి అందకుండా చేసి చంపేసింది. ఎంత దారుణానికి ఒడిగట్టిందో చూడండి ఈ డాక్టర్. ఆ తర్వాత ప్రమాదం అని కవర్ చేయడానికి ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్ అయితే పడేసింది. ఇదంతా పక్కా స్కెచ్ చేసి వేసిన ఒక దారుణమైన సంఘటన ఇది. ఈ కస్టడీ కోసం జరుగుతున్నప్పుడు గొడవల్లో తన భర్త మీద ఉన్న కోపాన్ని అండ్ ఫ్రస్ట్రేషన్ ని కూడా పసిదాని మీద చూపించింది. ఇప్పుడు ఆమెపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ చార్జెస్ నమోదయ్యాయి. జడ్జి బెయిల్ కూడా ఇవ్వలేదు. మానసిక ఒత్తిడి ఉంటే కౌన్సిల్ కి వెళ్ళాలి, అంతేకాని పసిపిల్లల ప్రాణాలు తీయడం ఇంతవరకు కరెక్ట్. అసలు ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దయచేసి లైక్ చేసి ఫార్వర్డ్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ లో ముఖ్యంగా అమెరికాలో ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని డార్క్ అండ్ సస్పెన్స్ స్టోరీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ విక్కీ సైనింగ్ ఆఫ్.